హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను మ్యాంగో చీజ్ కేక్ క్రీమ్ చీజ్ లేకుండానే హంకర్డ్తో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సాఫ్ట్గా మ్యాంగో ఫ్లేవర్డ్ జున్నులాగా ఉంటుందండి. ఈ మ్యాంగో సీజన్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనికోసం 2 కప్పులు థిక్గా ఉన్న పెరుగు అయితే కనుక మనకి హంకర్డ్ బాగా వస్తుంది. ఇలాగా ఒక కాటన్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ తీసుకుని అందులో 2 కప్పులు పెరుగు వేసి బాగా టై చేసి పైన ఏదన్నా బరువు పెట్టుకుంటే కనుక మనకి తొందరగా వాటర్ అనేవి దిగిపోయి హంకర్డ్ రెడీ అవుతుంది. వేసవి కాలంలో చేస్తుంటే కనుక ఈ మిశ్రమాన్ని ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 3-4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి హంకర్డ్ రెడీ అవుతుంది. ఇంతలో బాగా పండిన మ్యాంగోస్ తీసుకుని మ్యాంగో ప్యూరీ చేసుకోవాలి. స్వీట్గా ఉన్న మ్యాంగోస్ అయితే కనుక మనకి షుగర్ అనేది ఎక్కువగా వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా మ్యాంగోస్ని పీసెస్ కింద చేసుకుని థిక్గా ఉన్న ప్యూరీ రెడీ చేసుకుంటే మనకి ఈ చీజ్ కేక్ అనేది బాగా వస్తుంది. ఇందాక మనం హంకర్డ్ తీసుకుంటాం కదా, 3-4 గంటల తర్వాత చెక్ చేసుకుందాము. మరీ గట్టిగా పొడి పొడిగా అయ్యే వరకు ఉంచొద్దు. ఇలా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉంటేనే ఈ చీజ్ కేక్కి టేస్ట్ బాగుంటుంది. మన హంకర్డ్ రెడీ అయిపోయిందండి. దీన్ని తీసుకుని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కండెన్స్డ్ మిల్క్ తీసుకోవాలి. అలాగే 1/4 కప్పు గట్టిగా ఉన్న మ్యాంగో ప్యూరీ తీసుకోండి. మ్యాంగో ప్యూరీ చేసేటప్పుడు వాటర్ అనేది మిక్స్ చేయొద్దు. ఫుడ్ కలర్ ఆప్షనల్, కావాలి అంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. కొంచెంగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. మనం మ్యాంగో ప్యూరీ వాటర్ వేయకుండా థిక్గా తీసుకుంటే ఈ చీజ్ కేక్ టేస్ట్ బాగుంటుంది, అలాగే గట్టిగా వస్తుంది మనకి. అలాగే కర్డ్ కూడా, హంకర్డ్ కూడా చెక్ చేసుకోండి. మరీ గట్టిగా ఉండకూడదు, సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఇలా రెడీ చేసుకున్న మిక్స్చర్ని మనము ఎందులో అయితే ఆవిరి మీద ఉడికించుకోవాలి అనుకుంటున్నామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎడ్జెస్ అంతా ఆయిల్ అప్లై చేసుకుని మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. లేకపోయినా పర్వాలేదు, మనకి చీజ్ కేక్ ఊడి వచ్చేస్తుంది బౌల్ నుంచి. ఇలాగే ఈ మిక్స్చర్ అంతా ఇందులోకి వేసుకుని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలండి. ఇదేమి పైకి పొంగదు. ఎంత క్వాంటిటీ అయితే వేసామో అంతవరకే వస్తుంది చీజ్ కేకు. పైన ఒక ప్లేట్ కానీ లేకపోతే ఇలాగ అల్యూమినియం ఫాయిల్ కానీ ఉంటే దాంతో ఫుల్గా ఇలా క్లోజ్ చేసుకుని ఇప్పుడు ఒక పెద్ద కడాయి పెట్టి అందులోకి వాటర్ పోసుకుని ఇలా ఒక చిన్న స్టాండ్ పెట్టుకుంటే కనుక డైరెక్ట్గా వాటర్కి టచ్ అవ్వకుండా ఉంటుంది మన వెసల్ స్టీమ్ చేసుకునేది. ఇలాగ వాటర్ బాయిల్ అవటం స్టార్ట్ అయ్యాక మన మ్యాంగో మిక్స్చర్ ఇందులో పెట్టుకుని మూత పెట్టి మీడియం హీట్లో 30 to 35 మినిట్స్ మనం ఆవిరి మీద ఉడికించుకోవాలండి. దీన్ని 30 మినిట్స్ తర్వాత చెక్ చేసి చూడండి. టూత్ పిక్ కానీ లేకపోతే ఏదైనా స్క్యూవర్తో కానీ చెక్ చేసి వెట్ లేకుండా ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను 35 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. నైఫ్తో చెక్ చేసుకున్నా పర్వాలేదు, మనకి తడి అనేది ఉండకుండా పూర్తిగా కుక్ అయిపోవాలి. ఇప్పుడు నాకైతే కుక్ అయిపోయిందండి. దీన్ని తీసి రూమ్ టెంపరేచర్కి ఒక 1 or 2 అవర్స్ వదిలేసేయాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చాక అప్పుడు మూత వేసి మనం ఫ్రిడ్జ్లో 3-4 అవర్స్ పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లోంచి ఒక 3 అవర్స్ తర్వాత తీస్తే మనకి డీమోల్డ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసానండి నేను. సైడ్ ఎడ్జెస్ని నైఫ్తో కొంచెంగా మనం కదిలిస్తే కనుక మనకి చీజ్ కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగ ఒక ప్లేట్ మీద బోర్లిస్తే మన చీజ్ కేక్ చూసారా చాలా ఈజీగా వచ్చేసింది మోల్డ్ నుంచి. దీన్ని మీరు మ్యాంగో పీసెస్తో అలాగే పిస్తా పౌడర్తో సర్వ్ చేస్తే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఈ మ్యాంగో సీజన్లో డిఫరెంట్గా ఈ మ్యాంగో చీజ్ కేక్ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మ్యాంగో ఫ్లేవర్డ్ జున్నులాగా ఉంటుందండి. రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇంకొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.